హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం సాయిబాబా నవగురువార వ్రతం ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. సాయిబాబా ఈ పేరు తెలియని హిందువులు లేరు. ఎక్కడ చూసినా సాయిబాబా ఆలయాలు దర్శనమిస్తున్నాయి. దేశమంతా బాబాను ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. భక్త సులభుడైన బాబా తన భక్తులు ఎవరైతే బాబాను భక్తి శ్రద్ధలతో పిలుస్తారో, తలుచుకుంటారో, పిలిస్తే పలుకుతాను అని సాయిబాబా స్వయంగా చెప్పారు. అయితే ఈరోజు మనం సాయిబాబా నవగురువార వ్రత పూజా విధానం గురించి చాలా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ నవగురువార వ్రతం కులమతాలకు అతీతంగా ఎవరైనా ఆచరించవచ్చు. కేవలం గురువారం రోజునే ఈ వ్రతాన్ని ఆచరించాలి. సాయిబాబా వ్రతం చేసేవారు ఖాళీ కడుపుతో ఉండకుండా పాలు, పళ్ళు తీసుకుని ఉపవాసం చేయవచ్చు. కానీ ఒక్కసారే ఆహారాన్ని తీసుకోవాలి. వీలైతే సాయిబాబా ఆలయాన్ని చక్కగా ఆ రోజు దర్శించుకోవడం మంచిది. ఇప్పుడు గురువార వ్రతమునకు ఏం కావాలో తెలుసుకుందాం. గురువారం నాడు సాయి పూజకు ఒక పీటను శుభ్రం చేసి అలంకరణ చేసి పసుపు వస్త్రం పరిచి సాయిబాబా విగ్రహాన్ని పెట్టి, సాయిబాబా పటాన్ని కానీ లేదా విగ్రహాన్ని కానీ పెట్టి చక్కగా గంధంతో బొట్టు పెట్టి దానిపై కుంకుమ బొట్టు పెట్టాలి. సాయిబాబాకు దీపం వెలిగించి మీరు ఎందుకోసం అయితే ఈ వ్రతాన్ని చేస్తున్నారో మీ కోరికను విన్నవించుకుని సాయిబాబాకు ఎంతో ఇష్టమైన గులాబీ పూలతో పూజ చేసి నానావిధ పరిమళ పత్ర పుష్ప గంధాక్షతలతో పూజించి సాయిబాబాకు పాలను, పండ్లను మీరు ఏదైనా నైవేద్యాన్ని కానీ తయారు చేసి పెట్టాలి. ఆ తరువాత సాయిబాబా బోధనలను లేదా సాయిబాబా చాలీసా కానీ చక్కగా చదువుకుని లేదా సాయి సచ్చరిత్రను కూడా మీరు చక్కగా చదువుకుని ఆ రోజు పేదలకు అన్నదానం చేయాలి. అయితే ఈ విధంగా 9 గురువారాలు చేశాక ఆఖరి రోజు 9 మంది ముత్తైదువులను కానీ లేదా 5 ముత్తైదువులైనా సరే ఇంటికి పిలిచి తాంబూలం ఇచ్చి సాయిబాబాకు పెట్టిన ప్రసాదాన్ని వారికి ఇవ్వాలి. దానితో పాటు నవగురువార వ్రతం పుస్తకమును కూడా ఇవ్వాలి. ఒకవేళ మీరు మధ్యలో ఏదైనా అవాంతరం వచ్చి ఒక గురువారం చేయలేకపోతే ఆ గురువారం వదిలివేసి నెక్స్ట్ గురువారాన్ని కూడా మీరు చక్కగా చేసుకోవచ్చు. ఈ విధంగా సాయిబాబా నవగురువార వ్రతాన్ని ఆచరించాలి. అయితే ఈ విధంగా సాయిబాబా నవగురువార వ్రతం చేసిన వారికి వివాహం కావలసిన వారికి వివాహం, సంతానం కావలసిన వారికి సంతానం, ఉద్యోగ ప్రాప్తి కోసం అయితే వారికి తప్పకుండా ఉద్యోగం ప్రాప్తిస్తుంది. ఈ విధంగా వారి కోరిక ఏదైనా సరే శ్రీ సాయిబాబా వెంటనే తీరుస్తారు. ఇందులో ఏమాత్రము సందేహం లేదు. అలాగే మీ జీవితంలో ఏవైనా సాయిబాబా అనుభూతులు ఉంటే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.